నమస్తే. చాలామంది ఏమంటున్నారంటే, "సార్ నాకు కొంచెం తినగానే కడుపులో మంట అనిపిస్తుంది. పైన ఛాతీలో నొప్పి అనిపించినట్టు అనిపిస్తుంది. ఎక్కువ తినగానే తేపులు రావడము, డైజెషన్ కాకపోవడం. కొంచెం తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఏమైతుంది కొంతసేపయినాక ఒక 1 అవర్, 2 అవర్స్ అయినాక మళ్ళీ ఆకలి కావడము. తిన్న దాంట్లో కడుపులు మండడము. పుల్లటి తేన్పులు రావడము. ఇలా రకరకాల ఇబ్బందులు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎంత బాధ పెడుతుందంటే, స్వీట్ తినాలనుకున్నోళ్ళు స్వీట్ తినలేరు. హాట్ తినాలనుకున్నోళ్ళు హాట్ తినలేరు. ఏ ప్రాబ్లమ్ అయినా గాని ఇబ్బంది. మనకు మెయిన్‌గా ఏంటంటే ఫస్ట్ పొట్ట సరిగుంటే అన్నీ సరిగుంటాయి. సో, ఈరోజు మనం ఈ టాపిక్ మీద మాట్లాడదాము. నా పేరు డాక్టర్ రామకృష్ణ, స్పిరిచ్యువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. సో, గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఏంటి? అసలు గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకొస్తుంది? సింపుల్ అండి. మన పొట్ట అంటే స్టమక్ ఇంకా మన పొట్టలో ఎప్పుడైతే ఒక పూత ఉంటుంది. ఆ పూత ఏంటంటే దానికి కోటింగ్ లాగా ఉంటుంది. మనం తిన్న ఆహారం నుంచి ఆ కోటింగ్ మనల్ని ఏంటంటే మండకుండా, మన కడుపులో ఇబ్బంది కాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఎక్కువ మందు తాగడమో, సిగరెట్లు తాగడము, లేకపోతే ఏదో ఒకటి రాత్రి పూట జంక్ ఫుడ్ తినడము, లేకపోతే మనం ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ అని, లేకపోతే ఇంకేదో ఏదో ఒకటి మనం ఇష్టం వచ్చింది కడుపుకి ఏది పడితే అది తినడము, చెకోడీలు తినడము, కచోరీ తినడము, సమోసా తినడము, బజ్జీలు తినడము, లేకపోతే అర్ధరాత్రులు మందు తాగడము, చికెన్ తినడము, మటన్ తినడము, షవర్మాలు తినడము, కడుపుని మొత్తం కుల్లబొడిచేస్తే ఏమవుతుంది అంటే ఆటోమేటిక్‌గా మనం తినేసి, తాగేసి రాత్రి పడుకుంటాం. ఎప్పుడైనా మనము తిన్నది అరగడానికి ఒక 5-6 గంటలు పడుతుంది. సో, మనం ఇమ్మీడియేట్‌గా తిని పడుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే, మన డైజెషన్ అనేది స్లో అయిపోతుంది. దానివల్ల ఏమైతుంది, పొట్టలో ఈ ఆహారము మనం ఈ మందు తాగడము, సిగరెట్లు దీనివల్ల ఏమవుతుంది, ఇమ్మీడియేట్‌గా పడుకుంటే ఏమైతుందంటే, ఆ ఇన్నర్ లైనింగ్, ఆ తేమ ఏదైతే ఔటర్ కోటింగ్ అంటే మన పొట్ట లోపట ఏదైతే కోటింగ్ ఉంటదో అది డ్యామేజ్ అయిపోతుంది. ఎప్పుడైతే అది డ్యామేజ్ అయిపోతదో, దానికి చిన్న హోల్స్ లాగా ఏర్పడుతుంది. అప్పుడు హోల్స్ లాగా ఏర్పడి మెల్లిమెల్లిగా మొత్తం డ్యామేజ్ అయితుంది. సో, మనం ఏది తిన్నా గాని మసాలా ఫుడ్ తిన్నా, జంక్ ఫుడ్ తిన్నా, లేదంటే నార్మల్ ఫుడ్ కొంచెం కొంచెం కొన్ని సార్లు మామూలు ఫుడ్ తిన్నా గాని ఏమైతుందంటే ఇప్పుడు మనం పులిహోర తిన్నా గాని అప్పుడు మొత్తం దాని ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో మనకు చిన్నగా అండి సింపుల్ దెబ్బ తాకుతుంది. దెబ్బ తాకినప్పుడు ఏమైతుంది? సపోజ్ దాని మీద నీళ్లు పడ్డా గాని, లేకపోతే చిన్న గాలి అయినా గాని, మన చెయ్యి దెబ్బ తాకినప్పుడు ఏమైతుందంటే మండదా? సేమ్. ఎందుకంటే ఇప్పుడు స్కిన్ ఉంది, ఇక్కడుంది, మనం ముట్టుకుంటే ఏం గాదు. కానీ అదే ఇక్కడ నేను బండి మీద పోతుంటే కింద పడతా. ఇది పైన ప్రొటెక్షన్ పోతది. అప్పుడు చెయ్యి తాకని అమ్మా అంటాం మనం. అబ్బా అని అంటాం. ఎందుకు ఇది? ఎందుకంటే దాని ప్రొటెక్షన్ ఔటర్ లేయర్ పోతది. సో, ఇది సేమ్ విత్ స్టమక్ గూడా. సో, దాని లోపట పూత పోయేసరికి ఏమైపోతుందంటే మనం ముట్టుకోగానే మనకు మంటొస్తుంది. మనం ఇక్కడ ముట్టుకుంటాము. అక్కడ ఫుడ్ పోయి ముట్టుకుంటది. అంతే సింపుల్. ఆ మంట వల్ల ఏమవుతుంది? మనకు తేన్పులొస్తాయి. అప్పుడేం చేస్తుంది? ఆ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వల్ల ఆ గ్యాస్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటారు. ఆ స్టమక్‌లో ఉన్నది అది పైకి నెట్టేస్తుంది. అంటే ఈసోఫేగస్ అన్ననాళంలోకి నెట్టేస్తుంది. అప్పుడు తేన్పులొస్తాయి. ఇంకొకటి ఏమైతది? కొంచెం తినగానే ఉబ్బినట్టు ఎందుకయిపోతదంటే ఔటర్ లేయరు ఇదంతా పోయేసరికి తిన్నది ఆటోమేటిక్‌గా బల్జ్ అయిపోతది. సో, బల్జ్ అయిపోయేసరికి ఏమైపోతది అంటే మళ్ళీ కడుపు ఉబ్బినట్టు అనిపిస్తది. కొంచెం తినగానే పొట్టు ఉబ్బినట్టు అనిపిస్తది. సో, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇంకొకటి ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ ఒచ్చిందో మనం తిన్నది ప్రాపర్‌గా డైజెషన్ గూడా గాదు. ఎందుకంటే ప్రొటెక్షన్ ఉంటేనే ఫుడ్ అందులో ఎక్కువుంటది. అప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ హెచ్‌సీఎల్ అనేది కడుపులో ఉన్నది మంచిగా పనిజేస్తది. సో, ఎప్పుడైతే ప్రొటెక్షన్ లేదు లోపటంతా ఆ పూతంతా దెగిపోయింది. ఆటోమేటిక్‌గా మనం తిన్నది గూడా పనిజేయదు. సో, ఆటోమేటిక్‌గా ఒంటికి శక్తి అందదు. ఈ గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల వందల రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, దీనికి మనం ఇంటి దగ్గరనే ఉండి ఒక చిన్న చిట్కా చెప్తాను. ప్రతి ఒక్కరింట్ల ఎవ్వరింట్లో అయినా గాని చాలా ఈజీగా దొరికేదండి అలోవెరా. కలబంద అంటారు గదండీ! అది సింపుల్. అదొక్కటి తీసుకోండి. క్లీన్ జేసుకోండి. వాష్ జేసుకోండి. మంచి పైన తీసేసేయండి. దాన్ని ఒక 4 పార్ట్స్ జేసుకోండి. దాన్ని మంచిగా పైన ఆ స్కిన్ అనేది తీసేసి, ఆ జెల్ ఏసేసి, ఆ జెల్లులో ఏం జేస్తారు దాన్ని మంచిగా గ్రైండ్ జేసేసుకొని, దాంట్లో సింపుల్‌గా ఏం జేస్తారు అనంటే కొబ్బరి నీళ్లుంటాయి గదా! కుదిరితే కొబ్బరి నీళ్లు. లేదంటే పసుపు ఉంటది గదా ఇంట్ల. కొంచెం పసుపేసేసుకొని, ఇంకా కుదిరితే కొబ్బరి నీళ్లు గూడా ఏసేసుకొని, ఇవి 3 గలుపుకొని రెగ్యులర్‌గా తీసుకోండి. రెగ్యులర్‌గా ఇట్లా మనం 90 డేస్ జేయడం వల్ల ఒకవేళ కొబ్బరి నీళ్లు దొరకకపోతే ఏం జేయాలి సార్ అని అంటారు. కొంచెం తేనెసుకోండి. ఒకవేళ షుగర్ ఉంటే తేనె గూడా ఏసుకోకండి. ఆ జెల్లు, దాంట్లో కొంచెం పసుపు, కుదిరితే కొబ్బరి నీళ్లు, లేదంటే తేనె. ఇవన్నీ ఏసుకొని రెగ్యులర్‌గా ఇలా కంపల్సరీ 90 డేస్ చేయడం. పరిగడుపున జేయండి.
సాధ్యమైనంత వరకు ప్రొద్దున చేసే ప్రొద్దున, మధ్యాహ్నం చేసే మధ్యాహ్నం ఎప్పుడైనా పరిగడుపున చేయడం వల్ల ఏమవుతుంది అనంటే ఆటోమేటిక్‌గా మనకి ఆ పూత ఏదైతే పోయిందో అంటే కడుపులో ఉండే పూత ఏదైతే పోయిందో ఇన్నర్ మ్యూకోజల్ లేయర్ అంటారు. మన వైద్య పరిభాషలో ఏమంటారంటే అప్పుడు ఆటోమేటిక్‌గా అది మెల్లిమెల్లిగా పునరుత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఇది చేసుకుంటూ నేను మళ్ళీ మందు తాగుతా, సిగరెట్ తాగుతా, ఇవన్నీ చేస్తా, ఏది పడితే అది తాగుతా, ఏది పడితే అది తింటా, చికెన్ తింటా, మసాలా తింటా, షవర్మా తింటా, చెదారం అంతా కడుపులేస్తా అంటే ఎవ్వడు కాపాడలేడు గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తూ మంచిగా సంతోషంగా, హ్యాపీగా ప్రాపర్ డైట్ తీసుకుంటూ, డైలీ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటూ, ఇంకొకటి ఫుడ్ కూడా డైలీ 7:00 లోపట క్లోజ్ చేస్తూ, ఈ స్మోకింగ్ తగ్గించేసేయండి, ఆల్కహాల్ తగ్గించేసేయండి. ఇంకొకటి ఏమైనా అలవాట్లు ఉంటాయి, సుపారీలు, తంబాకులు, గుట్కాలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా వదిలేసేయండి. ఇవన్నీ రెగ్యులర్‌గా ఇలా చేస్తూ మనము ఆటోమేటిక్‌గా గ్యాస్ట్రిక్ సమస్య ఏమంటారు జీఈఆర్‌డి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ దీన్ని మనం అరికట్టవచ్చు. సో, మనం ఏది తినొద్దు అని మాట్లాడుకున్నాం. ఏమి తినాలి? ఎలా తినాలి? గుర్తుపెట్టుకోండి సార్. ప్రొద్దున ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఏం చేస్తామంటే కొంచెం తేనె, నిమ్మరసము, నీళ్లు, కొంచెం నిమ్మకాయ తీసుకుంటే ఇబ్బందయితుంది అనంటే తేనెతో పాటు మనం ఏం చేయాలంటే 4 తులసాకులు, కొంచెం పుదీనా ఉంటది కదండీ! ఒక 4 పుదీనాకులేసేసుకొని, కొంచెం పసుపేసుకొని రెగ్యులర్‌గా తీసుకోండి. ఇదొకటి చేయండి ప్రొద్దున్నే. ఇంకొకటి మీరు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం చేస్తారంటే మైదా ఫుడ్స్ తినకండి. మ్యాగీలు, పిజ్జాలు ఇట్లాంటివి ఏం తినొద్దు. పొద్దున పూట కూడా కొంతమంది ఏంటి అనంటే మ్యాగీ చాలా ఎక్కువ తింటారు. ఇంకొకటి ఏంటంటే అటుకులతోటి చేస్తారు పోహ అని అంటారు కదా! అది కూడా తినకండి. ఎందుకంటే కొంచెం తినగానే ఉబ్బినట్టు అవుతుంది. మీరేం చేస్తారంటే స్టీమ్డ్ ఫుడ్ ఇడ్లీ అనేది చాలా మంచిది. ఇది తీసుకోండి. ఇంకొకటి వడాలు, బోండాలు తీసుకోకండి. ఒకవేళ దోస చేసుకున్నా గానీ ఏం చేస్తారు కొంచెం తక్కువ ఆయిలేసి లో ఫ్లేమ్‌లో చేసుకొని దోస తీసుకోండి. ఇడ్లీ తీసుకుంటే కూడా మంచిదే. ఇలా చేసుకోండి. వడాలు గానీ, బోండాలు గానీ ఇవి తీసుకోకండి. తర్వాత ఏం చేస్తారంటే మధ్యాహ్నం లంచ్‌లో మీరు రైస్ తీసుకోండి కొంచెం. దాంతో పాటు ఉడకబెట్టిన కూరగాయలు కానీ ఇప్పుడు మనము ఉదాహరణకి బెండకాయ చేస్తాము. బెండకాయ కర్రీ తినండి. బెండకాయ ఫ్రై తినకండి. దొండకాయ చేస్తాము. దొండకాయ కర్రీ తినండి. ఫ్రై తినకండి. అలాగే మనం సొరకాయ కర్రీ చేసుకోండి. ఫ్రై తినకండి. ఇంకొకటి తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలాంటి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ. ఎందుకంటే దీనిలో సెల్యులోజ్ ఉంటది. ఇదేం చేస్తదంటే లోపట పూతని పెంపొందిస్తది. ఎప్పుడైనా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటే ఏమైతదంటే పూత ఏదైతే కడుపు లోపట ఉన్న పూత పోయిందో అది మళ్ళా పునరుత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో చాలా ఎక్కువుంటది. దాంతో పాటు ఏం చేస్తారంటే మీరు లంచ్ చేసే ముందు ఒక 5 మినిట్స్ ముందు మీరేం చేస్తారంటే సలాడ్స్ తినండి. అంటే కీరా అంటే తినే దోసకాయ తినండి. తర్వాత క్యారెట్ తినండి. తర్వాత బీట్రూట్ తినండి. ఇవి తిని రైస్ తినడం మొదలుపెట్టండి. ఏమైతదంటే అవేం చేస్తాయంటే దాన్ని కొంచెం ప్రొటెక్టివ్‌గా ఇంకొకటి చల్లదనం ఇస్తుంది. ఎప్పుడైతే చల్లదనం ఇస్తుందో ఆటోమేటిక్‌గా ఏమైపోతుందంటే మనము దాని తర్వాత ఫుడ్ తీసుకుంటే డైజెషన్ మంచిగా అవుతది. ఏం ప్రాబ్లమ్ గాదు. దాంతో డైజెషన్ మంచిగా అవుతది. మళ్ళా సాయంకాలం గూడా మీరు ఏం స్నాక్స్ తినాలనుకున్నా గానీ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ సాయంకాలము కుదిరితే మీరు నార్మల్ టీస్ అవాయిడ్ చేయండి. కాఫీస్ అవాయిడ్ చేయండి. గ్రీన్ టీ తాగడం నేర్చుకోండి. ఓకే. ఇంకొకటి సాయంకాలం ఎప్పుడు తీసుకున్నా కొబ్బరి నీళ్లు తాగడం. కొబ్బరి నీళ్లు గ్యాస్ట్రిక్ సమస్యకి ఔట్‌స్టాండింగ్‌గా పనిచేస్తుంది. సో, మీరు ఎంత కుదిరితే అంత కొబ్బరి నీళ్లు తాగండి. సూపర్ అండి. సూపర్ అసలు గ్యాస్ట్రిక్ సమస్య ఇట్టే నివారించబడుతుంది. మళ్ళీ డిన్నర్‌లో 7:00 గూడా మీరేం చేస్తారు లైట్ ఫుడ్ జొన్న రొట్టెలు తినండి. ఓకే. ఆ జొన్న రొట్టెలు గూడా ఏంటి అనంటే మీరు జొన్న రొట్టెలతోటి మనము చిక్కుడుకాయ కూరలు, ఓకే. బీన్స్ కర్రీస్, శనగ కూరలు ఇలాంటివి కొంచెం తీసుకోండి. ఇలా డైట్ మెయింటైన్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నంబర్ స్క్రోల్ అవుతుంది. కాంటాక్ట్ చేయండి. హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఎలా వాడితే దాంతో పాటు ఎలాంటి పరిష్కారాలున్నాయో మీకు తెలియజేయబడుతుంది.